హాయ్ అండి అందరికీ. మేమైతే ఈసారి ఎటైనా బయటికెళ్ళాలనుకున్నాం. బయటికంటే ఏదైనా టెంపుల్‌కి. చాలా రోజులైతుంది మేమైతే ఎక్కడికి వెళ్ళక. అందుకని ఈసారి ఎటన్నా వెళ్దామనుకున్నాం. చాలా సార్లయితే వెళ్ళాలి, వెళ్ళాలి అని చాలా సార్లు క్యాన్సిల్ అయిపోయింది. అంటే దూరమైతే ఏమి వెళ్ళలేదు. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్, ఇంకా స్వర్ణగిరి, యాదగిరిగుట్ట మనకైతే అవి దగ్గర ఉంటాయి కదా! అక్కడికి చాలాసార్లు వెళ్ళాలని క్యాన్సిల్ అయింది. ఇప్పటికైతే కుదిరింది. మా పిల్లలు కూడా ఎటన్నా వెళ్దాం వెళ్దాం అని అంటుర్రు. అన్నయ్య మనకు దగ్గర ఉంటుంది కదా అని సడన్గా వెళ్ళాలనుకున్నాం. ఇక ఎటైనా వెళ్ళాలంటే అయితే ముందైతే ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. మేమైతే సాటర్డే రోజు వెళ్ళినాం, ఇండిపెండెన్స్ డే రోజు. ఆ రోజైతే పొద్దున్నే పిల్లలిద్దరిని రెడీ చేసి ఫస్ట్ అయితే స్కూల్కి పంపించిన. ఆ రోజైతే కొద్దిసేపు ఉంటుంది కదా స్కూలు. పిల్లలు వచ్చిన తర్వాత బయలుదేరదామని అనుకున్నాం. ఇక పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి అయితే ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని, ఇంట్లో పనంతా చేసుకొని, మంచిగా దేవుడి ఫోటోలు, పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని అయితే నేను ఇంట్లో పూజ చేసుకున్నా. బయటికి వెళ్ళాలంటే అయితే ఫస్ట్ ఇంట్లో చేసుకొని వెళ్ళాలంటారు కదా. అందుకని ఇక ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసి నీట్గా అన్నీ చేసుకొని అయితే మంచిగా పూజ చేసుకున్నా. ఇక పూజ చేసుకొని కావలసిన వంట కూడా రెడీ చేసుకున్నానండి. నేను పనంతా చేసుకునేసరికి అయితే పిల్లలు కూడా వచ్చారు. ఇక టెంపుల్కి వెళ్తున్నామంటే పని అయితే చాలానే ఉంటుంది కదా. అంత చేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఇక మళ్ళీ వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇక చిట్టికి అయితే చాలానే అవసరం ఉంటాయి. తనైతే అన్నీ పెట్టుకుంటుంది. ఎటన్నా ఊరికైనా ఎటైనా వెళ్తున్నామంటే తనకు అవసరం లేనివి కూడా పెట్టుకుంటుంది. ఇక నేను పూజ చేసుకొని వంట చేసుకొని సరికైతే పిల్లలిద్దరైతే స్కూల్ నుండి వచ్చేసారు. మా ఇంటి దగ్గర కూడా సండే రోజు బోనాలు ఉండే. ఇక అందుకని ముందు రోజే అన్నీ నేను చేసుకున్నా. చిట్టు వచ్చిన తర్వాతనైతే ఇక తనకు కావాల్సినవి అన్నీ ఇక ప్యాక్ చేసుకుంటుంది. ప్యాక్ చేసుకునేసరికి అయితే ఇక మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. మా చెల్లి వాళ్ళు మేము కలిసే వెళ్ళినాం టెంపుల్కి. ఇక మా చెల్లి వాళ్ళు వచ్చినాకనైతే మేము బయలుదేరినాం. మేమైతే ఇక్కడనే 3కి బయలుదేరినామండి. దర్శనాలు కంప్లీట్ అయ్యేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. ముందైతే మేము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. ఈ టెంపుల్కి అయితే చాలాసార్లు వెళ్తూ ఉంటాం. ఊరికి వెళ్ళే దారిలో ఉంటుంది కదా. మేము పోయినప్పుడల్లా చాలాసార్లు దర్శనం అయితే చేసుకున్నాం. ఇక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాతనైతే స్వర్ణగిరికి వెళ్ళినాం. ఇక్కడనైతే దర్శనం తొందరనే అయింది. శనివారం వచ్చినాం కదా, ఈ టెంపుల్లో రష్ అయితే ఎక్కువ లేదు. కానీ స్వర్ణగిరిలో యాదగిరిగుట్టలను అయితే చాలా రష్ ఉండే మేము పోయిన రోజు. ఇక్కడనైతే తొందరగా దర్శనం అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.